డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బైబిల్ ప్రకారం ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు లైంగికంగా కలవచ్చా? అసలు ఉపవాసం అంటే ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఉపవాసం అను పదమును విభజిస్తే ఉప ప్లస్ ఆవాసం. ఉప అనగా దగ్గరగా అని అర్థం, ఆవాసం అనగా నివసించుట అని అర్థం. ఉపవాసానికి పూర్తి అర్థం ఏమిటంటే దేవునికి దగ్గరగా నివసించడం. అంటే లోక సంబంధమైన ప్రతి విధమైన పనిని మరియు ఆలోచనలను ప్రక్కన పెట్టి దేవునికి దగ్గరగా ఆధ్యాత్మిక జీవితంలో గడపడమే ఉపవాసం. అయితే క్రొత్త నిబంధనలో ఆదిమ అపోస్తులు ప్రతి క్రైస్తవుడు తప్పకుండా ఉపవాసం చేయండి అని స్పష్టమైన ఆజ్ఞ జారీ చేయలేదు. కానీ పాత నిబంధనలో అయితే సంవత్సరంలో ఒకరోజు ప్రాయశ్చిత్తార్థ దినము రోజున ఉపవాసం చేయండి అని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. లేవ్యాకాండము 23వ అధ్యాయము 27వ వచనం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయవలను. ఈ లేఖనములో కనిపిస్తున్న 7వ నెల అంటే యాతానీము అను నెల. దీని లేఖనాధారం 1 రాజులు 8:2లో. కాబట్టి ఇజ్రాయేళ్లందరినూ యాతానీమను 7వ మాసమందు అని వ్రాయబడింది. కావున యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల అంటే యాతానీము. ఇప్పుడు మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం యాతానీము అంటే అక్టోబర్ నెల. ఈ నెల 10వ తారీఖున ఇజ్రాయేలీయులు పరిశుద్ధ సంఘముగా కూడి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త దినము జరిగించేవారు. ఈ రోజున ఏ పని చేయకుండా ఉపవాసం చేసేవారు. అయితే ఇటువంటి స్పష్టమైన ఆజ్ఞ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కానీ ఆదిమ అపోస్తులు కానీ జారీ చేయలేదు. కానీ సందర్భం బట్టి మరియు ఆధ్యాత్మిక అవసరతలు బట్టి క్రొత్త నిబంధన భక్తులు ఉపవాసం చేశారు. అందులో భాగంగా ఆదిమ అపోస్తులు ఉపవాసం చేశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఈ లేఖనములో యేసుక్రీస్తు పెండ్లి కుమారుడితో పోల్చబడ్డాడు. 12 మంది శిష్యులు నా దగ్గర ఉన్నప్పుడు ఉపవాసం చేయనవసరం లేదు. రాబోయే రోజుల్లో నేను ఆరోహణం అయ్యి పరలోకం వెళ్ళిపోతాను, ఆ తరువాత వారు ఉపవాసం చేస్తారని యేసుక్రీస్తు గారు అంటున్నారు. అట్టి విధంగానే ఆదిమ అపోస్తులు మరియు అపోస్తుడైన పౌలు బృందం అనేక మార్లు సందర్భం బట్టి ఉపవాసం చేశారు. అపోస్తులు 14:23లో ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. 2వ కొరింథీ 6:5 మరియు 2వ కొరింథీ 11:27లో తరచుగా మేము ఉపవాసములతో ఉన్నాము అని పౌలు ఈ పత్రికలలో వ్రాసాడు. అలాగే యేసుక్రీస్తు కూడా సువార్త పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం చేశారు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి, సందర్భం బట్టి మరియు ఆధ్యాత్మిక అవసరతలు బట్టి మరియు విలువైనవి పొందుకోవడం కోసం మరియు దేవునికి ఏదైనా సమర్పించుకోవడం కోసం ఉపవాసాలు చేయవచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా బైబిల్లో అనేక మంది భక్తులు ఆశీర్వాదాలు పొందుకున్నారు, అసాధ్యమైనవి సాధించుకోగలిగారు. కావున ప్రతి క్రైస్తవుడు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఈ ఉపవాసం ఎలా చేయాలో నేర్చుకుందాం. గ్రీకులు ఉపవాసాన్ని ఈ పదం నుండి అనువదించారు. ఇది ఏ ఉద్దేశంతో వ్రాయబడిందంటే కొంత సమయం వరకు ఆహారం నుండి పూర్తిగా దూరంగా ఉండడం అన్న ఉద్దేశంతో ఉపవాసం అను పదం వ్రాయబడింది. కావున ఉపవాసం చేసేటప్పుడు ఆహారానికి దూరంగా ఉండాలి. మోషే, ఏలియా మరియు ఇజ్రాయేలీయులు ఉపవాసం చేసేటప్పుడు ఆహారానికి దూరంగా ఉన్నారు. అయితే ఉపవాసం ఎలా చేయాలి అనేది మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-18 వచనాల్లో మనకు వ్రాయబడింది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము వికారము చేసుకొందురు.
వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ లేఖనం ప్రకారం ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. అంటే ఉపవాసం చేస్తున్నట్టు నటించకూడదు. అలాగే మనుషుల కోసం ఉపవాసం చేయకూడదు. దేవుని కోసమే ఉపవాసం చేయాలి. ఉపవాసము చేయునట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవల్లని. ఈ లేఖనం ప్రకారం మనం వ్యక్తిగత ఉపవాసం చేసేటప్పుడు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. అలాగని చాటింపు వేయకూడదు. కేవలం దేవునికి మాత్రమే తెలిసేలాగున ఉపవాసం చేయాలి. ఈ విధంగా నీవు వ్యక్తిగతంగా మరియు ఒంటరిగా ఉన్నప్పుడు ఉపవాసం చేయాలి. కానీ కొన్ని సందర్భాలలో ఇజ్రాయేలులాగా మరియు నినివే ప్రజల్లాగా అందరూ కలిసి దేశం కోసం లేదా గ్రామం కోసం లేదా సంఘం కోసం ఉపవాసం చేయవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరితో కలిసి చేయాలి. అయితే ఉపవాసం ఎలా చేయాలో దేవుడు స్పష్టత ఇచ్చాడు. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ముందుగా ఉపవాసం చేసేటప్పుడు ప్రతి విశ్వాసి ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉపవాసం అను పదమే ఆహారానికి కొంత సమయం దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో గ్రీకు భాషలో బైబిల్లో వ్రాయబడింది. కావున మీరు ఎంత సమయం ఉండాలి అని అనుకుంటున్నారో ఆ సమయం వరకు మీరు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. కొంతమంది ఒక పూట ఆహారం తీసుకోకూడదు అనుకుంటారు. మరికొంతమంది ఒకరోజు ఆహారం తీసుకోకూడదు అనుకుంటారు. మరికొంతమంది 2 రోజులు 3 రోజులు ఇలా అనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత మరియు శరీర ఆరోగ్య పరిస్థితులు బట్టి ఉపవాసానికి కొంత సమయం కేటాయించుకోండి. ఆ కేటాయించుకున్న సమయంలో మాత్రం ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఆ తరువాత ఈ లేఖనం ప్రకారం తల అంటుకోవాలి అని వ్రాయబడింది. తల అంటుకోవడం అంటే షాంపూ తెచ్చుకుని తలస్నానం చేయడం కాదు. తల అంటుకోవడం అంటే తల వెంట్రుకలకు నూనె రాయడం, అంటే తలకు తైలాభిషేకం చేయడం. లోక 8:46లో నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని వ్రాయబడింది. దీని ప్రకారం తల అంటడం అంటే నూనెతో తల అంటడం అని అర్థం. అయితే పాపాత్మురాలైన స్త్రీ నూనెతో తల అంటకుండా నా పాదాలకు అత్తరు పూసింది అను సందర్భంలో యేసుక్రీస్తు గారు అన్నారు. అయితే తల అంటుకోవడం నూనెతో తలను అభిషేకం చేయడం అని అర్థం. అయితే నూనెను దేవుడు ఎందుకు ఉపయోగించమన్నాడు అంటే నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కావున ఉపవాసం చేసేటప్పుడు నూనె తలకు రాసుకోవడం ద్వారా మనల్ని మనం వేరుపరచబడతాము. పాత నిబంధనలో తైలంతో అభిషేకించబడిన భక్తులు సామాన్య ప్రజల నుండి వేరుపరచబడి దేవుని సేవకు ప్రత్యేకించబడ్డారు. అలాగే మనం కూడా ఉపవాసంలో తలకు నూనె రాయడం ద్వారా మనం కూడా ప్రత్యేకించబడి మన శరీరం మరియు ఆత్మ దేవునికి సమర్పించబడతాయి. అందుకే ఉపవాసం చేసేటప్పుడు తలకు నూనె రాసుకోవాలి. పైగా ఉపవాసం చేసేటప్పుడు నూనె రాసుకుంటే మన శరీరం సంరక్షించబడుతుంది. అలాగని తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించుకుని మేకప్లు ధరించుకుని ఉపవాసం చేస్తే దేవునికి నచ్చదు. ఇటువంటి ఉపవాసం దేవుని కోసం కాకుండా మనుషుల కోసం చేసినట్టు ఉంటుంది. ఆ తరువాత దేవుడు ఉపవాసం చేసేటప్పుడు ముఖం కడుక్కోమన్నాడు. ముఖం కడుక్కోవడం అనేది పరిశుభ్రతను సూచిస్తుంది. మన పాప మలినాన్ని తొలగించుకుంటకు యేసు రక్తంలో మనం శుభ్రపరచబడాలి. ఈ విధమైన ఉపవాసం చేస్తే అప్పుడు రహస్యమందు చూచుచున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది ఉపవాస సమయంలో భార్యాభర్తలు లైంగికంగా కలవవచ్చా అని అడుగుతారు. దీనికి సమాధానం ఏమిటంటే నిర్గమకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. ఈ లేఖనం ప్రకారం ఇజ్రాయేలులకు దేవుడు నిర్ణయించిన కాలం వరకు స్త్రీ పురుషులు అనగా భార్యాభర్తలు లైంగికంగా కలవకూడదని చెప్పాడు. అలాగే 1 కొరింథీ 7:5లో ఈ విధంగా వ్రాయబడింది, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు
కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండినట్లు తిరిగి కలుసుకునుడి. ఈ లేఖనం ప్రకారం ప్రార్థన చేయుటకు అనగా ఉపవాస ప్రార్థనలు అయినా కావచ్చు, ఏ ఇతర సందర్భానుసారమైన ప్రార్థనలు కావచ్చు, ఆ సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు అభిప్రాయాలు తీసుకుని లైంగికంగా కలవకుండా ప్రార్థనలు చేయడం మంచిది. ఒకవేళ భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే లైంగికంగా కలిసినా తప్పులేదు. సాతాను ప్రార్థనలకు మరియు ఉపవాసాలకు ఆటంకం కలిగించవచ్చు. భార్యాభర్తలు ఎడబాటు ఉన్న సమయంలో సాతాను యొక్క చెడు ఆలోచనలకు చోటివ్వకుండా ఆత్మ నియంత్రణలో ఉండడం కోసం భార్యాభర్తలు తిరిగి లైంగికంగా కలుసుకోవడం మంచిది. కావున ఉపవాసం చేసేటప్పుడు భార్యాభర్తల ఆలోచనలు బట్టి లైంగికంగా కలవచ్చా కలవకూడదా అనేది భార్యాభర్తలే నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మాంసం తినవచ్చా తినకూడదా అని అడుగుతారు. దీనికి సమాధానం ఏమిటంటే దానియేలు 10వ అధ్యాయము 3వ వచనం, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఈ లేఖనం ప్రకారం దానియేలు 21 రోజులు ఉపవాసం చేశాడు. ఆ 21 రోజులలో దానియేలు మాంసం తినలేదు, ద్రాక్షరసం త్రాగలేదు మరియు స్నానం కూడా చేయలేదు. ఈ రకంగా మాంసం తినకుండా ఉపవాసం చేయాలి అనుకుంటే చేయండి, తప్పు లేదు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దేవునికి లోక సంబంధమైన వాటిలో ఏవైతే వదులుకోవాలి అని సమర్పించుకుంటున్నారో అవన్నీ వదులుకుని ఉపవాసం చేయడం మంచిది. అయితే ఉపవాసం అంటే ఆహారం కంటే దేవుని విషయాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. లోక దృష్టిని మళ్లించి మన దృష్టిని దేవుని వైపు మళ్లించాలి. ఇదే నిజమైన ఉపవాసం. లోక 18:12లో పరిసయ్యుడు వారానికి 2 రోజులు ఉపవాసం చేశాడు, కానీ దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరించలేదు. దీనికి కారణం పరిసయ్యుడు ఆహార నియమాల విషయంలో దృష్టి పెట్టాడు కానీ దేవుని కార్యాలపై దృష్టి పెట్టలేదు. ఉపవాసం ద్వారా దేవునికి దగ్గర అవ్వాలి, అలాగని లోక సంబంధ విషయాలపై దృష్టి పెట్టకూడదు. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల పరిరక్షణలో ఉపవాసం చేయడం మంచిది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.